ప్రపంచంలో చాలా అందమైన ప్రదేశాలు ఉన్నాయి. టూరిస్టులు వెళ్లే ప్రదేశాలు కూడా చాలా ఉన్నాయి. కానీ కొన్ని ప్రదేశాలు మాత్రం పూర్తిగా నిషేధించబడ్డాయి. సాధారణ మనుషులు అక్కడికి వెళ్లడం ఖచ్చితంగా అనుమతి లేదు. కారణం ఒకటి మాత్రమే కాదు, కొన్ని ప్రదేశాలు ప్రమాదకరం, కొన్ని ప్రదేశాలు ప్రకృతి రక్షణ కోసం, మరికొన్ని ప్రదేశాలు చరిత్రని కాపాడడానికి మూసివేశారు. ఇప్పుడు ఇలాంటి నిజంగా ఉన్న కొన్ని ప్రదేశాల గురించి మాట్లాడుకుందాం. వీడియో లాస్ట్ వరకు చూడండి, నచ్చితే లైక్ చేయండి. ఏరియా 51 మీరు చాలా వీడియోస్ లో చూసే ఉంటారు. దీని గురించి చాలా రహస్యాలున్నాయి. ఇది నెవాడా ఎడారిలో ఉన్న ఒక రహస్యమైన ప్రదేశం. ఇది అమెరికా ఎయిర్ ఫోర్స్ కి చెందిన ఒక మిలిటరీ బేస్. ఇక్కడ కొత్త విమానాల టెక్నాలజీ, రక్షణ పరిశోధనలు జరుగుతాయని అధికారిక సమాచారం. కానీ కొన్ని సంవత్సరాలుగా ఈ ప్రదేశం గురించి ఎన్నో కథలు వినిపిస్తున్నాయి. ఈ ప్రదేశంలో ఏలియన్స్ ఉంటాయని, ఏలియన్స్ మీద పరిశోధనలు చేస్తారని, తరచుగా ఈ ప్రదేశానికి ఏలియన్స్ వస్తూ ఉంటాయని ఇలాంటి కథలు వినిపిస్తూ ఉంటాయి. ఇవి ఎంతవరకు నిజమో తెలియదు కానీ ఈ ఏరియా 51 ప్రదేశంలో మాత్రం ఎన్నో మిస్టీరియస్ కథలు ఉన్నాయి. ఇక్కడికి అనుమతి లేకుండా దగ్గరికి వెళ్తే వెంటనే సెక్యూరిటీ ఆపేస్తుంది. ఇది ప్రపంచంలోనే అత్యంత రహస్యంగా ఉంచిన ప్రదేశంలో ఒకటి. నెంబర్ 2, సర్ట్సీ ఐలాండ్. ఇది ఐస్లాండ్ లో ఉంది. 1963లో సముద్రంలో అగ్నిపర్వతం పేలడంతో ఈ దీవి ఏర్పడింది. అప్పటి నుంచి శాస్త్రవేత్తలు ఒక ప్రత్యేకమైన ప్రయోగంలా ఈ దీవిని కాపాడుతూ ఉన్నారు. అక్కడికి మనుషులు వెళ్ళడానికి ప్రవేశం లేదు. ఎందుకంటే అక్కడికి మనుషుల్ని వెళ్ళనివ్వకుండా ప్రకృతి స్వయంగా కొత్త జీవాన్ని ఎలా సృష్టిస్తుందో అని పరిశోధనలు చేస్తున్నారు. అక్కడ పక్షులు, మొక్కలు ఎలా మొదలవుతాయో చూడటం వాళ్ళకు చాలా ముఖ్యమైన విషయం. అందుకే అక్కడ మనిషికి ప్రవేశం లేదు. నెంబర్ 3, చెర్నోబిల్ ఎక్స్క్లూజన్ జోన్. ఈ ప్రదేశం ఉక్రెయిన్లో ఉంది. 1986లో జరిగిన అణు ప్రమాదం తర్వాత ఈ ప్రాంతం ఖాళీ అయిపోయింది. కొన్ని పట్టణాలు ఇప్పటికీ అలాగే వదిలేశారు. ఇల్లు, స్కూళ్ళు, పార్కులు అన్నీ ఒక క్షణంలో ఆగిపోయినట్టుగా కనిపిస్తాయి. ఆ రేడియేషన్ కారణంగా చాలా ప్రాంతాల్లో మనుషులు నివసించలేరు. ఒకవేళ అక్కడికి మనుషులు వెళ్తే అక్కడున్న రేడియేషన్ కారణంగా చనిపోవచ్చు. ఆ రేడియేషన్ అంత ప్రమాదకరం. అందుకే అక్కడికి మనుషులు వెళ్ళడానికి అనుమతి లేదు. ఆశ్చర్యమైన విషయం ఏంటంటే కొన్ని రకాల జంతువులు అక్కడ పెరుగుతున్నాయి. మనిషి వెళ్ళకూడని అత్యంత ప్రమాదకరమైన ప్రదేశాల్లో ఇదొకటి. నెంబర్ 4, స్నేక్ ఐలాండ్. ఈ ఐలాండ్ బ్రెజిల్లో ఉంది. ఈ చిన్న దీవిలోనే వేలాది విషపూరితమైన పాములు ఉంటాయి. ప్రపంచంలో ఎక్కడా లేనన్ని సర్పాలు ఈ ఒక్క ఐలాండ్ లోనే ఉంటాయి. ఈ ఐలాండ్ లో చూసిన ప్రతి చోట కూడా ఒక సర్పం అనేది కనిపిస్తూ ఉంటది. ఈ ఐలాండ్ అనేది 43 ఎకరాల్లో ఉంటుంది. ఈ ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన పాముల్లో ఒకటి ఇక్కడే ఉంటుంది. అందుకే బ్రెజిల్ ప్రభుత్వం ఈ దీవిని పూర్తిగా మూసివేసింది. శాస్త్రవేత్తలు మాత్రమే ప్రత్యేక అనుమతితో వెళ్ళగలరు. నెంబర్ 5, లక్సస్ కేవ్స్. ఈ ప్రదేశం ఫ్రాన్స్ లో ఉంది. ఈ గుహల్లో వేల సంవత్సరాల క్రితం మనుషులు వేసిన చిత్రాలు ఉన్నాయి. మొదట టూరిస్టులను ఇక్కడికి వెళ్ళడానికి అనుమతిచ్చారు. కానీ వారి శ్వాస వల్ల గుహల్లో చిత్రాలు దెబ్బతినడం మొదలయ్యాయి. 1940లో ఈ గుహలను కనుగొన్నారు. ఈ గుహల్లో సుమారు 600 చిత్రాలు, 1400 చెక్కడాలు ఉన్నాయి. ఆ చిత్రాలు ప్రధానంగా గుర్రాలు, అడవి ఎద్దులు, జింకలు వంటి జంతువులను. దాదాపు ఇవన్నీ 1700 సంవత్సరాల క్రితం నాటి చిత్రాలు. 1963లో ఈ గుహల్ని పూర్తిగా మూసేశారు, మన చరిత్రని కాపాడుకోవడానికి. నెంబర్ 6, హార్డ్ ఐలాండ్. ఈ ప్రాంతం ఆస్ట్రేలియాలో ఉంది. ఇది ప్రపంచంలోనే అత్యంత దూరంగా ఉన్న దీవుల్లో ఒకటి. ఇక్కడ యాక్టివ్ అగ్నిపర్వతం ఉంది. దాని కారణంగా ఇక్కడ వాతావరణం చాలా కఠినంగా ఉంటుంది. అక్కడికి మనుషులు వెళ్లే అవకాశమే లేదు. ఈ ప్రదేశాన్ని అత్యంత ప్రమాదకరమైన ప్రాంతంగా ఉంచారు. నెంబర్ 7, వాటికన్ సీక్రెట్ ఆర్చైవ్స్. ఇది ఒక లైబ్రరీ, కానీ ఇది సాధారణ లైబ్రరీ కాదు. శతాబ్దాల చరిత్రకు సంబంధించిన డాక్యుమెంటరీలు ఇక్కడ భద్రంగా ఉంచారు. ఇక్కడికి సాధారణ ప్రజలకి ప్రవేశం ఉండదు. ఇక్కడికి వెళ్ళడానికి ప్రత్యేక అనుమతి ఉండాలి. పరిశోధనలు చేసే వాళ్ళు కూడా ఇక్కడికి వెళ్ళడానికి ప్రత్యేక అనుమతి తీసుకుంటారు. ఇంకా లాస్ట్ వన్, నార్త్ సెంటినల్ ఐలాండ్. భారతదేశం దగ్గర అండమాన్స్ ప్రాంతంలో ఈ ఐలాండ్ ఉంది. ఈ దీవిలో నివసించే సెంటినెల్స్ అనే తెగ బయట ప్రపంచంతో ఎలాంటి సంబంధం లేకుండా ఉంటారు. బయట ప్రపంచం నుంచి ఎవరైనా దగ్గరికి వెళ్ళినా వారు దాడి చేసే అవకాశం ఉంది. దాడి చేసి చంపేస్తారు కూడా. మన ప్రభుత్వం కూడా ఆ ఐలాండ్ కి ఎవరు వెళ్ళకూడదని ప్రకటించింది. కారణం వాళ్ళ సంస్కృతి, వాళ్ళ జీవన విధానం అలాగే ఉండనియాలని. ఒకవేళ బయట వాళ్ళు వెళ్తే ఆ తెగ వాళ్లకు ఏదైనా వ్యాధులు సోకే అవకాశం ఉందని
కానీ ఒకవేళ వెళ్ళినా వాళ్ళు మనల్ని చంపేస్తారని ఎవరికి ఆ ఐలాండ్ కి వెళ్ళడానికి అనుమతి లేదు. ప్రభుత్వం ఆ ఐలాండ్ కి వెళ్ళకూడదని ప్రకటించింది. ఈ నార్త్ సెంటినల్ ఐలాండ్ గురించి ఒక లాంగ్ వీడియో చేశా, ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఈ ప్రదేశాలన్నీ ఒక విషయాన్ని చెప్తున్నాయి. ప్రపంచం మనం చూసిన దానికంటే చాలా పెద్దది. కొన్ని ప్రదేశాలు ప్రమాదకరం కాబట్టి నిషేధం, కొన్ని ప్రదేశాలు చరిత్రను కాపాడడానికి మూసివేశారు, మరి కొన్ని ప్రదేశాలు ప్రకృతిని కాపాడడానికి నిషేధించారు. మనిషి ఎంత ముందుకు వెళ్ళినా కొన్ని సరిహద్దులు ఉంటాయి. ఆ సరిహద్దులను గౌరవించడం కూడా మన బాధ్యతే. ఎందుకంటే ప్రతి ప్రదేశం మన కోసం కాదు, కొన్ని ప్రదేశాలు ప్రకృతి కోసం, చరిత్ర కోసం, భవిష్యత్తు కోసం. కొన్నిసార్లు మనం వెళ్ళలేని ప్రదేశాలే మనకి ప్రపంచం ఎంత పెద్దదో గుర్తు చేస్తాయి. ఇప్పుడు చెప్పిన ప్రదేశాల్లో మీకు ఏది ఇంట్రెస్ట్ గా అనిపించిందో కామెంట్ లో చెప్పండి. మీరు పెట్టిన ప్రతి కామెంట్ కి రిప్లై ఇస్తాను. మీకు ఇంట్రెస్ట్ గా అనిపించిన ఆ ప్రదేశం గురించి ఒక లాంగ్ వీడియో చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.